రవి గారు, సోషల్ మీడియాకి సంబంధించి అంటే ముఖ్యంగా యూట్యూబ్ గావచ్చు, ఈ వీడియో ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించి యూట్యూబర్లు కొంచెం కొన్ని జాగ్రత్తలు ఎందుకంటే కేసులు గానీ, ఆంక్షలు గానీ కొన్ని ఎక్కువ పెరుగుతున్నాయి ఈ సమయంలో. యూట్యూబర్లు గానీ, ఈ వీడియో మేకర్స్ గానీ, ముఖ్యంగా న్యూస్ ఫ్రంట్‌లో ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలి? సోషల్ మీడియా అనేది వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే దాని స్వరూప స్వభావాల్లో చాలా మార్పు వచ్చింది. విస్తృతి చాలా పెరిగింది. రాజకీయ పార్టీలు కూడా మేము సోషల్ మీడియా రంగంలో వెనకబడి ఉన్నాము, లేదా దాన్ని పెంచుకోవాలి, సోషల్ ఆర్మీ అని ఈ పద్ధతిలో ఉంది. ఉదాహరణకు మోదీ గారు 2014లో అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా చాలా ఉపయోగపడిందని అందరికీ తెలుసు. అది అలా 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 పెరుగుతూ వచ్చింది. కానీ ఇప్పటికి వచ్చేసరికి రాజకీయమైన, సామాజికమైన ఉద్రేకాలు లేకపోతే చాలా వివాదాలకు దీన్నే ఒక కేంద్ర బిందువుగా చేస్తున్న పరిస్థితి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ను తీసుకుంటే దాదాపు 2000 పైన సోషల్ మీడియా కేసులు. ఇందులో 1400 మందికి అరెస్టుల దాకా వెళ్ళినటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో కూడా మనం చూసాం. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు ఈ సోషల్ మీడియా వాళ్ళు అసలు జర్నలిస్టులా ఏంటని. నిజంగా కూడా ఇప్పుడు మొన్న నేను ఎవరో చెప్తున్నారు, ఇంతకుముందులాగా ప్రెస్ కాన్ఫరెన్స్లకు, మీడియా కాన్ఫరెన్స్లకు పిలవలేకపోతున్నామండి. ఓ 15 మంది 20 మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడేమో చాలామంది వస్తున్నారు. మొన్న భాగ్యరాజా చనిపోతే కనుక, భాగ్యరాజా చనిపోయిన దగ్గర మీరు విషాద సమయంలో కూడా ఇలా చేస్తారని వాళ్ళ మీద చాలామంది హీరోయిన్లు లేకపోతే దర్శకులు బహిరంగంగానే విమర్శిస్తున్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఒక సెల్ఫ్ రెగ్యులేషన్ అందామంటే ఎవరు రెగ్యులేట్ చేస్తారు? కాబట్టి సోషల్ మీడియాలో అంతర్గతంగా ఒక నియంత్రణ చేసే పరిస్థితి లేనప్పుడు ఎవరికి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎంత ప్రయోజనం కలుగుతుంది, ఏ రకంగా అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. నిజంగా చెప్పాలంటే 10 పుడుతుంటే 20 పోతుంటాయి. ఇది జరుగుతూ ఉంటుంది. ఇది వాటికి సంబంధించి. కానీ వ్యక్తులుగా వీటిని నిర్వహించేవాళ్ళు, వీటిలో పనిచేసేవాళ్ళు, ఇందులో భాష, ఇది ఒక తీవ్రమైన సవాళ్ళు. సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ ఆ మాటకు వస్తే, సోషల్ మీడియాని అంటమే కానీ అనేక సందర్భాల్లో సోషల్ మీడియా పెనవేసుకుపోతున్నాయి. పార్టీలు కానీ ఎవరన్నా చేయాలంటే ముందు సోషల్ మీడియాలో చెప్పించి, సోషల్ మీడియాలో వచ్చింది అనేది మీడియాలో చర్చించి దాన్ని అలా పెంచటం. కాబట్టి ఇక్కడ సోషల్ మీడియాలో ఎప్పుడైనా కానీ రెచ్చగొట్టడము లేకపోతే ఇంకొకరిని ఏదో నొప్పించడం అన్నది ప్రధాన ధ్యేయంగా ఉండకూడదు. విమర్శకు వివాదానికి మధ్యలో ఉన్న సున్నితమైన లేకపోతే కీలకమైన తేడాను గుర్తించాల్సిన అవసరం ఉంది. కొంతమంది ప్రోత్సహించవచ్చు ఎవరినైనా కానీ, మీరు ఇలా చేయండి, ఇలా చేస్తే ఎక్కువగా వస్తాయి, వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, అది ఇదని. ఒక్క దెబ్బతో అదంతా కూడా పోతుంది. నేను ఉదాహరణకు కనపడకుండా పోయిన ఛానల్స్ మనకు తెలియదు, అనేకం జరుగుతుంటాయి, ఆ రంగంలో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి అవి. కాబట్టి సంయమనం పాటించాల్సిన అవసరం, సమతుల్యత ఉండడం, ప్రజల మధ్య ఎప్పుడు సుహృద్భావం పెంచే విధంగా ఉండాలి. కానీ ఏ మీడియాలో అయినా భాష ప్రజలను 2 రకాలుగా చేసేసి వీళ్లకు మధ్యలో స్పర్ధను, ద్వేషాన్ని పెంచే విధంగా ఎప్పుడు ఉండకూడదు అన్నది చాలా కీలకమైన అంశం. మూడవది, సాంకేతికంగా ప్రపంచవ్యాప్తంగా కొద్ది రోజుల కిందట ఇజ్రాయిల్ నుంచి ఒక ఇది వచ్చిందని, పెగాసిస్, అది సోషల్ మీడియా మీద లేకపోతే ఫోన్ల మీద నిఘా విపరీతంగా పెరిగిపోయింది. మామూలు ప్రైవసీ అంతకంతగా అదృశ్యమైపోతుందన్న విషయాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. మీకు వచ్చే కామెంట్స్ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటూ కామెంట్స్ పెడితే మీరు దాన్ని చాలా గొప్పగా భావించవచ్చు. ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకు కూడా ఒక ఉద్దేశం ఉండొచ్చు. వాళ్ళు మీకు ఏం పెట్టారు, మీ కింద ఏమేమి మీకు సెండ్ చేసిన వీడియోలు ఏమున్నాయి, లేకపోతే మీరు ఎవరితో డీల్ చేస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యం అవుతుంది. పెగాసిస్ లాంటివి అనుక్షణం మనం నిఘాలో బతుకుతున్నాం. నిజానికి ప్రతి పౌరుడు, ఇది కేవలం మీడియా యూట్యూబర్లే కాదు, ప్రతి పౌరుడు కూడా నువ్వు ఎక్కడికి పోతావు, ఏం తింటావు, ఎన్ని గంటలకు, ఇవన్నీ ఎందుకంటే మీరే ఇది వాడుతున్నారు కదా, గూగుల్ వాడుతున్నారు, దారి చూపించేవి వాడుతున్నారు, రికార్డు చూస్తున్నాం, మీరు ఎంత డబ్బు కట్టారు, ఎక్కడ, అన్నీ తెలుసు. కాబట్టి ఈ విషయంలో యూట్యూబర్లు కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, ఇంకోటి కూడా మనం చూస్తే ఒక 5-6 మంది బాగా తారా జువ్వల్లాగా కనిపించిన వాళ్ళు ఎలా దెబ్బతిన్నారన్నది కూడా మనం చూస్తాం. ఎందుకని ఏదో పాయింట్ దగ్గర వాళ్ళు దానికి ఉండాల్సిన బాధ్యతాయుతమైన స్పందన ఎక్కడైతే దెబ్బతింటుందో అక్కడ కుట్రలు చేసేవాళ్ళు కూడా ఉంటారు, వ్యతిరేకులు కూడా ఉంటారు.
అలాగే రెచ్చగొట్టడానికి లేకపోతే దీని ఆధారంగా ఒక అశాంతి తేవడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే ఎప్పుడు ప్రజలు, ప్రజా శ్రేయస్సు, సమిష్టి ప్రయోజనాలు, అందరి మధ్య సత్సంబంధాలు వీటిని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిందే తప్ప ఇందుకు భిన్నంగా వ్యక్తిగత ఎజెండాలతో కానీ ఇప్పుడు ఉదాహరణ కొంతమంది ఈ మధ్య కుల మతాల గురించి, ఏ కులం గొప్పది, ఇట్లాంటివి బొత్తిగా ఎవరికి మేలు చేయవు. ఎడిటింగు ఇంకోటి కూడా చాలా ఉంటుంది. మీ మొదటి మాట చివరి మాట తీసేస్తే వేరే అర్థం వచ్చేస్తుంది. షార్ట్స్ చేస్తే వ్యూస్ చాలా ఎక్కువగా వస్తాయని షార్ట్స్కు మీరు అనుమతిస్తారు. షార్ట్స్ తీసుకున్నవాడు పైన ఒక బొమ్మ కింద ఒక బొమ్మ పెట్టి మీది పంపిస్తాడు. దాన్ని అది ఎక్కడికి దారి తీస్తుందో తెలీదు. కాబట్టి చిన్న చిన్న ప్రలోభాలకు ఆశపడిపోయి అది మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళైనా మీకు ఏదో ఆశ చూపేవాళ్ళ వాడికి లోబడకుండా ఖచ్చితమైన నిబద్ధతతో నిజానికి, సత్యానికి, వాస్తవికతకు కట్టుబడి చేయడం ద్వారానే సోషల్ మీడియా అయినా ఇన్ఫ్లుయెన్సర్లు అయినా దారి సరైన మార్గానికి వెళ్ళగలుగుతారు. మీకు తెలియకూడదు ఇవన్నీ బయటికి కనపడేవి నేను చెప్తున్నా. కనపడకుండా రకరకాల శక్తులు లేకపోతే నిఘా వర్గాలు ఏం చేస్తున్నారో తెలియదు కదా. కాబట్టి మిమ్మల్ని పక్కదో పట్టించే డైవర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తెలిసిన సమాచారం మాత్రమే చెప్పాలి. తెలియంది చెప్తే నాకు తెలియదని చెప్పాలి. తెలిసి తెలియనివి చెప్పేటప్పుడు అది ఎలా అనేది మీరు జాగ్రత్త తీసుకోవాలి. కానీ దాని మీద మరింత విజృంభించేసి చెప్తే దాని ఫలితాలు ఆ చెప్పిన వాళ్ళే దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నేను ఉదాహరణలు కూడా ఉన్నాయి కానీ కావాలని నేను చెప్పడం లేదు. కొంతమంది అలాగే ఇంకెవరినో వాళ్ళని దెబ్బతి వాళ్ళు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా అన్న పద్ధతిలో మాట్లాడుకుంటూ పోతే ఇద్దరు కూడా దెబ్బతినే ఒక ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఇంకోటి కూడా పరిశీలించిన దాన్ని బట్టి చెప్తాను. అనేక శక్తులు ముందు ప్రమోట్ చేయండి, తర్వాత చూద్దాం రకరకాలుగా చెప్తారు. సర్వేలు లేకపోతే చాలామంది నిరుత్సాహపడిన వాళ్ళంతా చివరికి. ఎందుకంటే వాళ్ళు చాలామంది వాగ్దానాలు వీళ్ళకి చేసినవి కూడా ఏం నిలబెట్టుకోరు. కాబట్టి ముందు సత్యం మాత్రమే చెప్పాలి, అది కూడా సంయమనంతో చెప్పాలి, 10 మందికి ఉపయోగపడేది చెప్పాలి. ఐక్యత, సుహృద్భావం పెంచే విధంగా ఉండాలి. నిర్ధారించుకోని విషయం ఏది చెప్పకూడదు. దీనివల్ల స్వప్రయోజనం కోసం ఏది చెప్పకూడదు. మూడవది భయపడకూడదు కూడా. భయం వల్ల సత్యాన్ని తొక్కిపెట్టడం లేకపోతే భయపడి సత్యం కానిది చెప్పడం, ఈ రెండు కూడా సరైనటువంటివి కాదు. కనిపించని చాలా అదృశ్య ప్రభావాలు ఈ సోషల్ మీడియా మీద పనిచేస్తూ ఉన్నాయి అన్నది కూడా ఎప్పుడు గమనంలో ఉంచుకుంటే దేశంలో కూడా రాజ్దీప్ సర్దేశాయిలు, సిద్ధార్థ వరదరాజన్లు, ఆర్నబ్ గోస్వాములు కూడా జైళ్ళకు పోయించినటువంటి ఉదాహరణలు కూడా మనం చూస్తాం వేరువేరు కారణాల వల్ల. కాబట్టి న్యాయస్థానాల్లో సగం కేసులు ఇవే వస్తున్నాయి. సో భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాలి. దాంతో వచ్చేటటువంటి బాధ్యతను కూడా అదే స్థాయిలో పాటించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ విషయాలు ఇంకా ఒకసారితో అయిపోయేవి కాదు, మనం అప్పుడప్పుడు చెప్పుకుందాం. రైట్ సార్.